హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా చాలా శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే దేవరా ట్రైలర్ వచ్చేసింది. ఈరోజు 5 గంటలకి ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ నంతా కూడా షేక్ చేస్తుందని చెప్పాలి. సో నేను చూసినప్పుడైతే వ్యూస్ కౌంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఉన్నాయని నేనైతే చెప్పను, ఎందుకంటే మళ్ళీ మీరు ట్రైలర్ని పూర్తిగా చూడరు. సో ట్రైలర్ చూడగానే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి. అసలు ట్రైలర్ మామూలుగా లేదు. సో ఎన్టీఆర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నట విశ్వరూపం ఇప్పటివరకు చాలా సినిమాల్లో కూడా చూసేశారు. సో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఈ దేవరా ఈయనకి ఒక ఎత్తు అనే చెప్పాలి. అలాగే ట్రైలర్లో కూడా మనం అందరం ముందుగా ఊహించినట్టుగానే, అలాగే నిజంగానే ఈ సినిమాలో కథ ఇలానే ఉంటుందా, లేకపోతే నిజంగానే సినిమాలో డ్యూయల్ రోల్ ఉందా, ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారా, సో మనం అందరూ అయితే ఊహించామో సో దానికి తగ్గట్టుగానే అక్కడ ట్రైలర్ ఉందన్నమాట. సో అంటే అందులో ఇద్దరు ఎన్టీఆర్స్ ఉన్నారు. అందులో దేవరా అంటే తండ్రి, దేవరా కొడుకు పేరు ఏంటి అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. మరి కొడుకు నేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే ముందుగా ట్రైలర్ స్టార్టింగ్లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక అతను అడుగుతాడు, దేవరా ఎవరు అంటే, ఆయన మా దేవరా మా దొర అని చెప్పేసి ఆయన ప్రకాష్ రాజ్ గారు మంచి వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేస్తారు. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన అంత మంచి నటుడు, ఇప్పటివరకు చాలా నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. సో ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే అప్పుడు దేవరా గురించి చెప్తారనమాట. సో దేవరాకి జూనియర్ ఎన్టీఆర్కి అలాగే సైఫ్ అలీ ఖాన్, మరి అతనికి ఇందులో ఏం పేరు పెట్టారో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసుకోవాలి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుంది. ముందుగా సైఫ్ అలీ ఖాన్ వస్తాడు తెర మీదకి, దాని తర్వాత దేవరా వస్తాడు. కాకపోతే దేవరా ఏంటంటే ఒక ఫైట్లో మనకి కనిపిస్తాడు అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్లీ ఫైట్, దేవరాకి ఈ సైఫ్ అలీ ఖాన్కి ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతుంది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ అంటాడు అనమాట, దేవరాని చంపాలంటే దేవరానే కావాలి, దేవరా లాంటివాడే కావాలని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటాడు. కానీ ఆ డైలాగ్ పడ్డ వెంటనే చిన్న ఎన్టీఆర్ వస్తాడు. చిన్న ఎన్టీఆర్ అంటే ఎవరు? దేవరా కొడుకు. సో అతన్ని చూపిస్తారు. సో అతను రాగానే ఇప్పుడు అందరికి అర్థమైపోతుంది. అంటే ఈ ఎన్టీఆర్ గారిని ఈ దేవరా సినిమాలో కొంచెం అమాయకంగా, ఏమీ తెలియని అమాయకంగా డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. హీరోయిన్ కూడా డైలాగ్ వేస్తుంది, వీళ్ళ నాన్న పోలికలు అయితే వచ్చాయి కానీ వాళ్ళ నాన్న బుద్ధి రాలేదు వీడికి అని చెప్పేసి జాహ్నవి కపూర్ ఒక డైలాగ్ కూడా ఈ ట్రైలర్లో మనం చూడడం జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. సో అంటే కథ మనం ఊహించవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే సో దేవరా అలాగే ఈ సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు ఎవరున్నారు, వీళ్ళందరూ కూడా ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. సో అంటే మనం బ్రతుకు తెరువు ఏంటో దానికోసమే బ్రతకాలి, చంపడానికి మనం బ్రతకూడదు అన్న రీతిలో ఉంటుందేమో స్టోరీ. సో అంటే అక్కడ అరాచకాలన్నీ అడ్డుకోవడానికి దేవరా అనేవాడు అక్కడ ఉన్నాడు. సో దేవరా కొడుకే చిన్న జూనియర్ ఎన్టీఆర్. సో అంటే ఆ అరాచకాలను అడ్డుకున్నందుకు విలన్ ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్, అతనికి తీవ్రంగా కోపం వస్తుంది. అతన్ని ఎలా అయినా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాడు. చంపడానికి అతని వల్ల చేత కాకట్లేదు. సో దేవరా ఇంట్లో వాళ్ళని ఉపయోగించి దేవరాని చంపాలి అని చెప్పేసి అనుకుంటాడు. దాని తర్వాత ఒకరోజు దేవరా వేటకి వెళ్తాడు, సముద్రం వేటకి వెళ్తాడు అనమాట. అంటే వేటకి వెళ్తాడా లేకపోతే దేని గురించి వెళ్తాడని తెలియదు. సో నేను ఊహించింది మీరు చెప్తున్నాను, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అస్సలు నన్ను తిట్టొద్దు, ఓకేనా? నేను కూడా ఒక ఎన్టీఆర్ అభిమానిగానే రివ్యూ చెప్తున్నాను, రైట్? అయితే దేవరా ఇలా సముద్రం వేటకి వెళ్ళినప్పుడు ఎవరు చెప్తున్నా ఎవరు వద్దన్నా సరే వినిపించుకోకుండా మొండిగా సముద్రం వేటకి వెళ్ళిపోయాడు నీ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అంటాడనమాట, దేవరా వెళ్ళిపోయాడని చెప్పి. సో అలా వెళ్ళిన దేవరా మళ్ళీ తిరిగి రాలేదు. దేవరా అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు దేవరా అనేవాడు బ్రతుకున్నాడా? అసలు దేవరా బ్రతుకుంటే ఏం చేస్తున్నాడు? ఎందుకు దేవరా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? సో అంటే దీనికి సంబంధించినంత కూడా సినిమాలో మనం చూస్తాం. అసలు దేవరా ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? దేవరాకి ఇందులో వైఫ్ క్యారెక్టర్ని ఎవరు పెట్టారు? అలాగే ముఖ్యంగా జాహ్నవి కపూర్ ఎవరైతే ఉన్నారో ఆమె అందం చాలా అద్భుతంగా ఉంది. మన పల్లెటూరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఆమె వేసుకుంది, లంగా ఓని అంటాం మనం ఎక్కువగా. సో ఆ డ్రెస్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మనం రంగస్థలం మూవీ చూసాం, అందులో సమంత గారికి రామలక్ష్మి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉంటుందో, సో డ్రెస్సింగ్ సెన్స్ అంత అద్భుతంగా ఉంటుందో, ఈ దేవరా సినిమాలో కూడా జాహ్నవి కపూర్ గారిది అంత అద్భుతంగా ఉంది. సో చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది. ముందుగా మనం ఒక సాంగ్ చూసాం, చుట్టమల్లె సాంగ్లో ఆమె అందం చందం అన్ని కూడా చూసాం. అంత పోల్డ్గా కాకుండా ఈ ట్రైలర్లో ఏంటంటే చాలా చక్కగా కనిపించింది.
అలాగే ముఖ్యంగా ఈ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. చుట్టమల్లె సాంగ్ చాలా ట్రోల్ అయింది, బట్ చాలా హిట్ అయింది కూడా. చాలా మందికి కూడా అది సాంగ్ బాగా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే. దాని తర్వాత వచ్చిన దావుదీ సాంగ్, అది కూడా అసలు ఆ ఎన్టీఆర్ గారి డాన్స్ మామూలుగా లేదు. సో సూపర్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాదు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు చాలా డ్యూయల్ రోల్స్ వచ్చాయి. ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆయన నటన మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా చేస్తారు. మనం రాజమౌళి గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా వాటిలో కూడా మనం చూసాం ఎన్టీఆర్ గారి నటన ఎలా ఉంటుందో. సో అంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారిది ఆంధ్ర వాళ్ళ వచ్చింది ఒక సినిమా, పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేశారు. అందులో కూడా ఎన్టీఆర్ గారు ఏంటంటే తండ్రి కొడుకుల పాత్ర. దాని తర్వాత మెహర్ రమేష్ గారు శక్తి అని ఒక సినిమా తీశారు. అందులో కూడా తండ్రి కొడుకుల పాత్ర. జూనియర్ ఎన్టీఆర్ గారే డ్యూయల్ రోల్ అనమాట, ఒకటి తండ్రి ఇంకొకటి కొడుకు పాత్ర. సో ఆ సినిమాలు రెండు కూడా ఎవరు ఊహించినంత స్థాయికి అయితే అవి హిట్ కాలేదు. సో ఎవరేజ్ అయినా చెప్పాలి. సో ఈ ఆంధ్ర వాళ్ళ సినిమా ఏదైతే ఉందో అది మళ్ళీ కన్నడలో చాలా బిగ్ హిట్. అది అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారు దాన్ని డబ్ చేసి తీశారు. అది చాలా బాగా హిట్ అయింది. కానీ ఇక్కడ మాత్రం యావరేజ్గా ఉంది. సో అంటే చాలా మంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు, అబ్బా ఇంతకు ముందు ఎన్టీఆర్ గారు తీసిన సేమ్ ఇట్లాంటి రోల్స్ అప్పుడు సరిగ్గా ఆడలేదు కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ ఎవరు, కొరటాల శివ. సో అంటే ఈ సినిమాలో వేటకి సంబంధించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ వేట కూడా తనలో ఉంది. లాస్ట్ టైం మనం చూసాం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా పేరు మీరే చెప్పాలి. అది పెద్దగా ఆడలేదు, అంత ఫ్లాప్ అయింది. అది చాలా ఫ్లాప్ అయింది. బిగ్ స్టార్స్ ఉన్నా కానీ సినిమా ఫ్లాప్ అయిపోయింది. సో కాబట్టి అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. మిర్చి కానీ, జనతా గ్యారేజ్ కానీ, భరత్ అనే నేను, అబ్బా మామూలు హిట్లు కాదు, సూపర్ డూపర్ హిట్లు. సో ఖచ్చితంగా అతను కూడా వేటలో ఉన్నాడు, దేవరా వేటలో ఉన్నాడు. దేవరా కోసం చాలా ఇదిలో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ దేవరా సినిమా మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మొత్తం కూడా విజువల్స్ కానీ, షిప్ ఫైట్స్ కానీ, అలాగే ఏదైతే పెద్ద షార్క్ దానికి పెద్ద పెద్ద చైన్లు కట్టేసి దాని మీద నుంచి దేవరా ఎన్టీఆర్ అలా నడిచొస్తూ ఉంటే, దాని నుంచి దూకుతూ ఉంటే ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా 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 బాగుంటాయి. అండ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ పాత్ర, కొడుకు పాత్ర ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది. చాలా కొంచెం లుక్స్ అవన్నీ కూడా చాలా స్టైల్గా కనిపించారు. పాత ఎన్టీఆర్ని అయితే మనం చూడొచ్చు. సో ఈ దేవరా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలి, మంచి డబ్బులు రావాలి.